డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నా అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచి అంటే 2025-26 విద్యా సంవత్సరం నుంచి అనేకమైన కీలక మార్పులైతే రాబోతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు గమనిస్తే బాగుంటుంది. ఇక ఆ మార్పుల్ని ఒకసారి గమనిస్తే 4 ప్రతిపాదనలు అయితే ఇంటర్మీడియట్ విద్యా మండలి వాళ్ళు చేశారు. కానీ వాటిలో రెండింటిని మాత్రము వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అందులో మొదటిది సబ్జెక్టుల కాంబినేషన్లు, రెండవది సిలబస్సు మరియు పాఠ్య పుస్తకాల మనకు సవరణ సంస్కరణలు. ఈ రెండు కూడా ఈ విద్యా సంవత్సరం అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు కానున్నాయి. మిగతా రెండు మనకు గమనిస్తే ఫస్ట్ ఇయర్ పరీక్షల రద్దు, అదేవిధంగా ఇంటర్నల్ మార్క్స్ గురించి ప్రస్తుతానికైతే వాయిదా వేసింది. నెక్స్ట్ విద్యా సంవత్సరం అంటే మనకు 26-27 నుంచి వీటిని అమలు చేయాలని చెప్పేసి పరిశీలిస్తున్నారు. దాని గురించి మనకు తర్వాత తెలియజేస్తారు. ప్రస్తుతానికైతే 2 మార్పులైతే జరిగాయి. సబ్జెక్టుల కాంబినేషన్లో భాగంగా ఇక నుంచి ఇంటర్లో కొత్తగా రాష్ట్రంలో ఎంబైపీసీ అనే గ్రూప్ అయితే అందుబాటులోకి వస్తుంది. ఎంపీసీ బైపీసీ సబ్జెక్టులన్నీ కలిపి ఎంబైపీసీగా తీసుకొని వస్తున్నారు. ఎంబైపీసీ చదివిన విద్యార్థులు నెక్స్ట్ స్టేజ్లో మనకు ఇంజనీరింగ్ వైపు లేదా మెడిసిన్ వైపు ఏ వైపు అయినా కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకు కర్ణాటకలో మరియు కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఇక నుంచి మన రాష్ట్రంలో కూడా అందుబాటులోకి రానుంది. వచ్చే ఎడ్యుకేషనల్ ఇయర్ నుంచినే అన్ని ప్రభుత్వ కాలేజీల్లో కూడా దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇక ప్రస్తుతం ఇంటర్మీడియట్లో 6 సబ్జెక్టుల విధానం ఉంది. ఇక నుంచి 5 సబ్జెక్టుల విధానం అమల్లో ఉంటుంది. మనకు ఫస్ట్ సబ్జెక్టుగా ఇంగ్లీష్ ఉంటుంది. తెలుగు లేదా సంస్కృతం అనేది ఇప్పుడు ఆప్షనల్ అవుతుంది. ఇంతకుముందు అయితే ఖచ్చితంగా చదవాల్సి వస్తుండేది. వారి స్థానంలో విద్యార్థులు కోర్ సబ్జెక్టును కూడా ఎంచుకోవచ్చు. మిగిలిన 3 కోర్ సబ్జెక్టులు అదేవిధంగా ఉంటాయి. ప్రజెంట్ మనకు ఇంటర్లో గమనిస్తే ఎంపీసీలో మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి పేరుతో 2 సబ్జెక్టులుగా మ్యాథ్స్ ఉంది. ఇక నుంచి అది ఒకటే అవుతుంది. అలాగే బైపీసీలో బాటనీ, జువాలజీ అనే 2 సబ్జెక్టులుగా ఉంది. ఆ 2 కలిపి బయాలజీగా మారుతుంది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు అదనపు సబ్జెక్ట్ అనేది ఆప్షనల్గా ఉంటుంది. 6వ సబ్జెక్టుగా మనకు నచ్చిన సబ్జెక్టులను తీసుకోవచ్చు. 5 సబ్జెక్టుల్లో పాస్ అయితే ఇంటర్ పాస్ అయినట్లుగా మనకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇక ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు కూడా మ్యాథ్స్ లేదా బయాలజీలను ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకోవచ్చు. అయితే ఆర్ట్స్ గ్రూపులో 5 సబ్జెక్టులు దాటవు. 6వ సబ్జెక్టు ఆప్షన్ అనేది ఉండదు. 2వ సబ్జెక్టు స్థానంలో మాత్రమే ఆప్షనల్ని ఎంచుకోవచ్చు. ఇక మార్కుల కేటాయింపును ఒకసారి గమనిస్తే మనకు గణితం అంటే మ్యాథ్స్, బాటనీ, జువాలజీ మనకు కలపడం వలన మార్కుల వెయిటేజీ కూడా మారింది. ఇప్పుడైతే మనకు గణితంలో 1A 75 మార్క్స్, అదేవిధంగా 1B 75 మార్క్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్లో కూడా 2A 2Bలు కూడా 75 ఉంటాయి. అంటే మ్యాథ్స్లో ఫస్ట్ ఇయర్కు 150, సెకండ్ ఇయర్కు 150 ఉంటాయి. కానీ ఇక నుంచి ఫస్ట్ ఇయర్లో 100, అదేవిధంగా సెకండ్ ఇయర్లో 100 మాత్రమే ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు మనకు ఫస్ట్ ఇయర్ 60 మార్క్స్, సెకండ్ ఇయర్కి 60 మార్క్స్ ఇంతకుముందు ఉన్నాయి. ఇక నుంచి 85 మార్క్స్ అవుతాయి. ఫస్ట్ ఇయర్కి 85, సెకండ్ ఇయర్కి 85 ఉంటాయి. గణితంలో తగ్గించిన మార్కుల్ని ఫిజిక్స్, కెమిస్ట్రీలో పెంచి దాన్ని సర్దుబాటు చేశారు. మనకు గణితంలో 50 మార్క్స్ తగ్గాయి. ఆ 50 మార్క్స్
మనకు ఫిజిక్స్కి 25, కెమిస్ట్రీకి 25 యాడ్ చేశారు. అదేవిధంగా బైపీసీలో కూడా బాటనీ, జువాలజీ కలిపిన బయాలజీ మార్కులు తగ్గించి ఫిజిక్స్, కెమిస్ట్రీకి పెంచుతారు. ప్రాక్టికల్స్ 60 మార్కులకి జరుగుతాయి. మొత్తం మీద 1000 మార్కులు అయితే మారవు. టోటల్ మార్క్స్ మాత్రం 1000 మార్కులుగానే ఉంటాయి. ఇక సిలబస్ విషయం గమనిస్తే ఇంటర్లో చాలా కాలంగా ఓల్డ్ సిలబస్సే నడుస్తుంది. ఇది విద్యార్థులకి భారంగా మారిందని చెప్పేసి విమర్శలు వచ్చాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి మొత్తం ఎన్సీఆర్టీ సిలబస్నే అమలు చేయాలని చెప్పేసి ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకునింది. కోర్ గ్రూపుల్లో అంటే మనకు మ్యాథ్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, వీటిలో ఎన్సీఆర్టీ సిలబస్ యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తారు. ఇక లాంగ్వేజెస్ అదేవిధంగా ఆర్ట్స్ గ్రూపుల్లో మాత్రము మనకు కొన్ని మార్పులు అయితే చేస్తుంది. దీనివల్ల విద్యార్థుల మీద భారము తగ్గనుంది. ఆ తగ్గిన భారం వలన మనకు మిగిలే సమయాన్ని జేఈఈ అదేవిధంగా నీట్ కోసము ఎక్స్ట్రా క్లాసెస్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నారు. సో అదేవిధంగా మనకు ఎంబైపీసీ చదివే విద్యార్థి గణితంలో ఫెయిల్ అయ్యి ఆప్షనల్గా తీసుకున్న 6వ సబ్జెక్ట్లో పాస్ అయితే ఇంటర్ సర్టిఫికెట్ చేతికైతే వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ అయితే వస్తుంది. గణితంలో ఫెయిల్ అయిన విద్యార్థి ఇంజనీరింగ్ చేయొచ్చా? అదేవిధంగా బయాలజీ ఫెయిల్ అయ్యి ఆప్షనల్ సబ్జెక్ట్లో పాస్ అయితే మెడిసిన్కు అటెండ్ కావచ్చా అనే కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. సో ఉన్నత విద్యకు అవసరమైన కోర్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆ సబ్జెక్టులు మనకు ఉన్నత విద్యా కోర్సుల్లో చేరవచ్చా లేదా అనేది యూనివర్సిటీలు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు అయితే చెబుతూ ఉన్నారు. సో యూనివర్సిటీలకు ఉన్న అడ్మిషన్ నిబంధనల ప్రకారము వాటిని చేస్తారు. సో మొత్తంగా అయితే కొత్తగా తీసుకొస్తున్న ఎంబైపీసీ సబ్జెక్టు వచ్చే ఏడాది నుంచి అన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో అందుబాటులోకి రానుంది. ఇప్పుడు దాదాపుగా కాలేజీలన్నింటిలో కూడా ఎంపీసీ మాత్రమే అందుబాటులో ఉంది. ఇక నుంచి ఎంబైపీసీ అందుబాటులో ఉంటుంది. సో మనకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లు అన్ని చోట్ల కూడా అందుబాటులో ఉన్నారని చెప్పేసి చెబుతున్నారు. ఇక ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఏ విధంగా జరుపుతాయి అనేది మనము గమనించాలి. సో ఇది మనకు ఇంటర్లో వచ్చిన మార్పులు. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.